సమరం న్యూస్ ఛానల్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పాలనలో మానవీయ కోణం, సీఎం చంద్రబాబు. పెద్దిరెడ్డి ముఖ్య అనుచరుడు మాధవరెడ్డి అరెస్టు. ప్రతి పంచాయతీలో జాతీయ సమగ్రత ప్రాంగణం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మాజీ మంత్రి రజని మరిది గోపి అరెస్టు. కమిషన్ల కిక్కు జగన్ జేబులోకే. మూడంచెల భద్రత మధ్య ఉండే చోట ఇంత దారుణమా? హెల్త్ వర్సిటీ వీసీగా చంద్రశేఖర్. బెజవాడలో ఉగ్ర కదలికలు. సొంత గడ్డపై ఆర్సీబీ ఘన విజయం. వయసుని తగ్గించే చాక్లెట్. ఈరోజు వార్తలను చూద్దాం. పాలనలో మానవీయ కోణం. ప్రజలకు వేగవంతమైన సేవలు అందించడానికి కృత్రిమ మీద తోడ్పాటుతో పాటు పాలనలో మానవీయ కోణం అత్యంత ముఖ్యమని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. టెక్నాలజీ వినియోగంతో రియల్ టైం పాలనను ప్రజలకు అందించాలని సూచించారు. స్మార్ట్ పాలనకు 4.0లో అత్యంత ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశారు. వెలగపూడి సచివాలయంలో గురువారం ప్రభుత్వ శాఖాధిపతుల కోసం ఏర్పాటు చేసిన 2 రోజుల ఏఐ వర్క్షాప్ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ గవర్నెన్స్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అంశంపై జరిగిన వర్క్షాప్లో ఆయన మాట్లాడుతూ పాలనలో ఏఐకు అధిక ప్రాధాన్యం ఇస్తూనే మానవీయ కోణంలో ప్రజలకు సేవలు అందించాలని, సంక్షేమాన్ని అమలు చేయాలని సూచించారు. ఇక స్థానిక ప్రభుత్వాలు. స్థానిక సంస్థలు అన్ని రంగాలలో స్వావలంబన సాధించి స్థానిక ప్రభుత్వాలుగా మారేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. దానికి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని హామీ ఇచ్చారు. ప్రతి గ్రామ పంచాయతీలో జాతీయ సమగ్రత ప్రాంగణాలు నెలకొల్పాలని, అక్కడే జాతీయ స్తూపం నిర్మించాలని అన్నారు. పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా గురువారం మంగళగిరిలోని సీకే కన్వెన్షన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. గ్రామ పంచాయతీలు బలంగా ఎదగాలని, ఆర్థిక, సామాజిక, రాజకీయ సమన్వయంతో ఐక్యంగా పనిచేయాలని, అన్ని రంగాలలో స్వయం ప్రతిపత్తి సాధించాలని, అభివృద్ధి ఆకాంక్షలు కలగలిపి స్వర్ణ గ్రామాలుగా మెలగాలని ఆకాంక్షించారు. కూటమి ప్రభుత్వంలో చాలా ఇష్టంగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలను చేపట్టాను. 2 నెలల పాటు సమగ్ర పరిశీలన చేసిన అనంతరం నేను అధికారులకు చెప్పింది ఒకటే: ఏ పనికి ఎంత కేటాయింపు జరిగిందో అదే పనికి నిధులు ఖర్చు చేయాలి, పారదర్శకంగా పనులు జరగాలి, ఎలాంటి మళ్లింపులు వృధా జరగరాదు, పల్లెల్లో సౌకర్యాలు, వసతులు సమకూరాలి అన్నాను. ఇప్పుడు ఆ ప్రకారమే పనులు జరుగుతున్నాయి. సిబ్బంది బదిలీలు ఎన్నడూ జరగనంత పారదర్శకంగా జరుగుతున్నాయి. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో సమూల మార్పులు తీసుకువచ్చామని, దీని ఫలితమే సమిష్టి కృషితో పల్లెల్లో పనులు వేగంగా జరుగుతున్నాయని అన్నారు. ఈ విషయంలో ఎంతో కృషి చేస్తున్నారంటూ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, కమిషనర్ కృష్ణతేజకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. హెల్త్ వర్సిటీ వీసీగా చంద్రశేఖర్. ఎన్టీఆర్ వైద్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ఉపకులపతిగా డాక్టర్ పి చంద్రశేఖర్ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఆరోగ్య శాఖ స్పెషల్ సిఎస్ ఎంటీ కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. సుదీర్ఘ అనుభవం కలిగిన గుండె వైద్య నిపుణుడిగా పూలల చంద్రశేఖర్కు గుర్తింపు ఉంది. 1960లో కర్నూలు జిల్లా కోడుమూరు మండలం పాలకుర్తి గ్రామంలో జన్మించిన ఆయన ప్రభుత్వ వైద్య రంగంలో 38 ఏళ్ల పాటు సేవలు అందించారు. 1987లో చిత్తూరు జిల్లాలోని శ్రీ రంగరాజపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారిగా ప్రస్థానం ప్రారంభించారు. ఆ తరువాత ఏడాది తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేరి 10 ఏళ్లు పనిచేశారు. అనంతరం కర్నూలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో కీలకమైన విధులు నిర్వహించారు. కర్నూలు ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్గా, ప్రిన్సిపల్గా పనిచేసిన ఆయన 2023లో పదవీ విరమణ చేశారు. చివరి 4 ఏళ్లు అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ హోదాలో ఉన్న ఆయన కోవిడ్ సమయంలో ప్రభుత్వానికి కీలకమైన సలహాలు, సూచనలు అందించారు.
మాజీ మంత్రి రజని మరిది గోపి అరెస్టు. మాజీ మంత్రి వైసీపీ నాయకురాలు విడుదల రజనీకి అవినీతి నిరోధక శాఖ షాక్ ఇచ్చింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మైనింగ్ వ్యాపారులను బెదిరించి కోట్లు వసూలు చేసిన వ్యవహారంలో ఆమె మరిది విడుదల వేణుగోపీనాథ్ అలియాస్ గోపిని అరెస్ట్ చేసింది. హైదరాబాద్లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో బుధవారం రాత్రి ఏసీబీ అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. గచ్చిబౌలి పోలీసులకు సమాచారం అందించి తాడేపల్లి ఏసీబీ కార్యాలయానికి తరలించారు. గురువారం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం రాత్రి పొద్దుపోయాక ఏసీబీ కోర్టు న్యాయాధికారి ఇంట్లో హాజరుపరిచారు. న్యాయాధికారి ఆయనకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. నాడు డాక్టర్ నేడు యాక్టర్, పిఎస్ఆర్ను వెంటాడుతున్న స్త్రీగండం. కొందరికి వాహనగండం, మరికొందరికి జలగండం అంటూ ఉంటాయి. కానీ ఐపీఎస్ అధికారి పెండ్యాల సీతారామాంజనేయులకు మహిళా గండం ఉన్నట్టు కనిపిస్తోంది. మహిళల విషయంలోనే ఆయన 2 సార్లు బజారున పడినట్లయింది. ఈ 2 ఘటనలు విజయవాడ కేంద్రంగానే జరగడం గమనార్హం. విజయవాడ పోలీస్ కమిషనర్ హోదాలో పనిచేసినప్పుడు అసభ్యకరంగా సందేశాలు పంపి వేధించారని ఓ మహిళా వైద్యురాలు రోడ్డు ఎక్కడంతో పిఎస్ఆర్ శాఖాపరంగా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ముంబై నటి కాదంబరి జత్వానీపై అక్రమంగా కేసును బనాయించడం వెనుక వ్యూహకర్తగా ఉండి ఏకంగా జైలుకు వెళ్లారు. 3 అంచెల భద్రత ఉండే చోట ఇంత దారుణమా? పెహల్గాంలో ఉగ్రదాడి పిరికి పందల చర్య అని, అది నేరుగా భారత ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. 3 అంచెల భద్రత ఉండే ప్రాంతాల్లో దారుణం జరిగిందని, ఇందులో నిఘా వైఫల్యాలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేసింది. అందరం ఐక్యంగా ఉండవలసిన సమయంలో ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తుండటం బాధాకరమంది. ఉగ్రదాడికి నిరసనగా మృతులకు నివాళిగా శుక్రవారం దేశవ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించాలని పేర్కొంది. పెహల్గాం ఘటన నేపథ్యంలో గురువారం ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం నిర్వహించింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉగ్రదాడి మృతులకు నివాళిగా మౌనం పాటించారు. బెజవాడలో ఉగ్ర కదలికలు. స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా ఉగ్రవాద సంస్థతో సంబంధాలు కలిగి ఉన్నారన్న అనుమానంతో బెజవాడలో నిఘా వర్గాలు జల్లెడపట్టి కేంద్ర నిఘా సంస్థలకు నివేదిక ఇవ్వటం సంచలనం సృష్టిస్తోంది. సరిగ్గా 2 నెలల కిందటే ఢిల్లీలోని నిఘా వర్గాల నుంచి వచ్చిన సమాచారం విజయవాడ పోలీసులను అప్రమత్తం చేసింది. సిమి సంస్థతో సంబంధాలు కలిగిన వారు విజయవాడలో షెల్టర్ ఏర్పాటు చేసుకుని ఉంటున్నారని ఆ వర్గాలు పేర్కొన్నాయి. సెమీ సంస్థతో సంబంధాలు కలిగిన వారుగా అనుమానిస్తున్న వారి కదలికలపై స్థానిక నిఘా వర్గాలు దృష్టి సారించాయి. దాదాపుగా 1 నెల రోజుల పరిశీలన అనంతరం విజయవాడ నగరంలో 4, నగర శివారు ప్రాంతాల్లో మరో 6గురిని అనుమానితులుగా గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ 10 మందికి సంబంధించిన సమాచారాన్ని విజయవాడ నిఘా వర్గాలు కేంద్ర నిఘా సంస్థలకు అందించాయి. 1 నెల రోజుల కిందటే ఈ సమాచారాన్ని ఇచ్చాయి. ఈ ప్రక్రియ అంతా కూడా అత్యంత రహస్యంగా జరిగింది. అయితే గుర్తించిన అనుమానితులను సిమి ఉగ్రవాదులేనని ఇతిమిద్దంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతానికి వీరంతా అనుమానితులుగానే ఉన్నారు. వీరి కదలికలపై అయితే నిరంతరం నిఘా కొనసాగుతోంది. పెద్దిరెడ్డి ముఖ్య అనుచరుడు మాధవరెడ్డి అరెస్టు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దహనం కేసులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడు మాధవరెడ్డిని గురువారం సాయంత్రం సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు. వైసీపీ హయాంలో సబ్ కలెక్టర్ కార్యాలయ పరిధిలో పెద్దిరెడ్డి ఆయన అనుచరులు అనేక భూ అక్రమాలకు పాల్పడ్డారని, వాటిని వెలుగులోకి రాకుండా చేసేందుకే ఫైళ్లను దహనం చేశారని ఆరోపణలు వెలువెత్తాయి. ఈ కేసుకు సంబంధించి ఆయన ఇంట్లో బస్తాల కొద్దీ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే తరువాత మాధవరెడ్డి పోలీసులకు చిక్కకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కొంతకాలం తర్వాత హైకోర్టులో ముందస్తు బెయిల్ పొందారు.
9 నెలలుగా ముందస్తు బెయిలుపై ఉన్నారు. ఆ బెయిల్ను దర్యాప్తు బృందం తాజాగా రద్దు చేయించి అరెస్ట్ చేసింది. కమిషన్ల కిక్కు జగన్ జేబులోకే. మద్య నిషేధ హామీతో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ అదే మద్యం నుంచి వేల కోట్ల కమిషన్లు పిండుకున్నట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం తేల్చింది. స్కామ్కు రాజ్ కసిరెడ్డి సూత్రధారి కాగా కంపెనీల నుంచి కమిషన్ల వసూల్లో ఆయన తోడలుడు చాణక్య కీలక పాత్ర పోషించినట్లు వెల్లడించింది. ఆయన ఈ మొత్తాన్ని రాజ్ కసిరెడ్డికి అందించేవారు. అక్కడి నుంచి మిథున్ రెడ్డి, సాయిరెడ్డి, బాలాజీ, వైఎస్ అనిల్ రెడ్డిలకు చేరేదని తెలిసింది. వీరి ద్వారా వివిధ రూపాల్లో అంతిమంగా అప్పటి సీఎం జగన్కు కమిషన్లు చేరేవని సిట్ వెల్లడించింది. విద్యార్థి వీసాల రద్దుకు బ్రేకులు. అమెరికాలో స్టూడెంట్ వీసాలు రద్దై ఇబ్బందులు పడుతున్న విదేశీ విద్యార్థులకు న్యాయస్థానం ఊరట కల్పించింది. మొత్తం 133 మంది విద్యార్థుల సెవిస్ రికార్డులను తాత్కాలికంగా పునరుద్ధరించాలని జార్జియాలోని ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి ట్రంప్ ప్రభుత్వాన్ని ఆదేశించారు. వీరిలో ఎక్కువ మంది భారతీయ విద్యార్థులే ఉన్నారు. అమెరికా విదేశాంగ శాఖ, ఇమిగ్రేషన్, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తమ వీసాతో పాటు సెవిస్ రికార్డులు రద్దు చేయడంపై వీరు కోర్టులో దావా వేశారు. చట్టాలను ఉల్లంఘించిన ఘటనలతో వీరికి సంబంధం ఉందని ప్రభుత్వ సంస్థలు చెబుతున్నప్పటికీ వీరిలో చాలామందికి ఎలాంటి నేర చరిత్ర లేదు. తీవ్ర నేరాలు చేయకపోయినా విదేశీ విద్యార్థుల వీసాలు, సెవిస్ రికార్డులను రద్దు చేయడం అన్యాయమని, ఈ నిర్ణయంతో వారంతా చట్టపరమైన హోదాను కోల్పోయారని ఇమిగ్రేషన్ న్యాయవాదులు వాదించారు. సొంత గడ్డపై ఆర్సీబీ ఘన విజయం. ఇతర వేదికల్లో అదిరే విజయాలతో ఆకట్టుకుంటున్నా తాజా సీజన్లో సొంత వేదికపై మాత్రం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలిచిందే లేదు. ఇక్కడ హ్యాట్రిక్ ఓటములతో చిన్నబోయిన ఆర్సీబీ ఎట్టకేలకు రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. అటు ఆర్ఆర్కిది వరుసగా 5వ ఓటమి. కేవలం 4 పాయింట్లతో ఉన్న ఈ జట్టు ప్లే ఆఫ్స్ ఆశలు దాదాపు గల్లంతేనట్లే. గురువారం జరిగిన ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్లకు 205 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 70 పరుగులు, దేవదత్ 50 పరుగులతో చెలరేగారు. రాజస్థాన్ రాయల్స్ టీంలోని సందీప్కు 2 వికెట్లు దక్కాయి. ఆ తరువాత రాజస్థాన్ ఛేదనలో 20 ఓవర్లలో 9 వికెట్లకు 194 పరుగులు చేసి ఓడింది. జైస్వాల్ 49 పరుగులు, జురెల్ 47 పరుగులతో రాణించారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ హజల్వుడ్కు 4 వికెట్లు, కృణాల్కు 2 వికెట్లు దక్కాయి. వయసుని తగ్గించే చాక్లెట్ను కరిగించి దానికి చెంచా తేనె, కొద్దిగా పాలపొడి కలిపి పేస్ట్లా చేసుకోవాలి. దీన్ని ముఖం, మెడ, చేతులకు పూతలా పూసుకుని పావు గంట అయ్యాక గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. కనీసం 15 రోజులకు ఒకసారి ఇలా చేస్తే దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగానూ యవ్వనంగానూ మారుస్తాయి. కొందరి చర్మం పొడిబారినట్లుగా, ముడతలు పడినట్లుగా అవుతుంది. ఇలా అయితే అసలు వయసు కంటే పెద్దవారిగా కనిపిస్తారు. చాక్లెట్ను కరిగించి దాంట్లో 2 చుక్కల లావెండర్ నూనె వేసి గిలక్కొట్టాలి. ఆపై పెసరపిండి కలిపి పేస్ట్లా చేయాలి. దీన్ని ముఖానికి పట్టించి మృదువుగా రుద్దాలి. దీనివల్ల చర్మానికి తగిన రక్త ప్రసరణ జరిగి చర్మఛాయ మెరుగుపడుతుంది, ముడతలు తొలగిపోతాయి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. పోటాపోటీ క్షిపణి పరీక్షలు. జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడితో భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో అరేబియా సముద్ర ప్రాంతంలో ఇరు దేశాలు పోటాపోటీగా క్షిపణి పరీక్షలు నిర్వహించాయి. జమ్మూ కాశ్మీర్లో ఎన్కౌంటర్. జమ్మూ కాశ్మీర్లోని బందిపారా జిల్లాలో ఎన్కౌంటర్ కొనసాగుతోంది. తీవ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో కుల్నార్, బాజీపారా ప్రాంతాల్లో ఆర్మీ గాలింపులు చేపట్టింది. దీంతో వారిపై టెర్రరిస్టులు కాల్పులు జరపడంతో జవాన్లు ఎదురుకాల్పులు మొదలుపెట్టారు. రాష్ట్రం నిప్పుల కొలిమి. 139 ప్రాంతాల్లో 41 డిగ్రీలపైనే గరిష్ట ఉష్ణోగ్రతలు. దుర్నిపాడులో 43.8, పెద్దడోనాలో 43.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు. 48 గంటల్లో వెళ్ళిపోవలసిందే.
పాకిస్తాన్ జాతీయులకు అన్ని రకాల వీసాలు రద్దు ఆదేశాలు జారీ చేసిన విదేశాంగ శాఖ. ఐపీఎల్లో నేడు చెన్నై వర్సెస్ హైదరాబాద్ రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.